నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ఊపందుకుంది. ఈసారి జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో 5 లక్షల ఎకరాల్లో సాగుకు సరిపడా నీరు సోమశిల జలాశయంలో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటిపారుదల కాలువల్లో మరమ్మతులతో చివరి ఆయకట్టు వరకు నీరు పారించే పరిస్థితి లేని కారణంగా రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరమ్మతులు ప్రారంభించామని, మేజర్, మైనర్ ఇరిగేషన్ కాలువలకు సంబంధించి నిధులు సైతం మంజూరయ్యాయని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. సకాలంలో పనులు పూర్తి చేసి రైతుల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు తగిన కృషి చేస్తామని చెబుతున్న నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ ఎస్ఈ దేశీ నాయక్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. గత 5 సంవత్సరాలలో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. అనేక ఇరిగేషన్ కాలువలు సక్రమంగా లేక నీటి పారుదల కూడా కష్టంగా మారింది. సోమశిల, కండలేరు, కలిగిరి రిజర్వాయర్లతో పాటు అనేక నీటి వనరులు ఉన్నాయి. అయితే నీరు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా ఈసారి ప్రస్తుతం ఉన్న రబీలో కాలువలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఉంది. కూటమి ప్రభుత్వంలో పనులకి ఎంత నిధులు కేటాయించారు, ఎన్ని పనులు ఎంపిక చేశారు, జిల్లా అధికారి దేశీ నాయక్ గారు ఉన్నారు, వారితో ఒకసారి అడుగుదాం. సార్, నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ పరిస్థితి ఎలా ఉంది? ఈసారి రబీ కూడా ప్రారంభమైంది. ఇరిగేషను నెల్లూరు డిస్టిక్లో పెన్నార్ డెల్టా సిస్టము, సోమశిల కెనాల్ సిస్టము, సోమశిల కెనాల్ కింద నార్త్ ఫీడర్ ఛానల్, సౌత్ ఫీడర్ ఛానల్, తర్వాత కావలి కెనాల్ ఉంది. పెన్నార్ డెల్టా సిస్టంలో కనిగిరి రిజర్వాయర్ సిస్టము, తర్వాత సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టమ్ ఉంది. పెన్నార్ డెల్టా టోటల్ కనిగిరి రిజర్వాయర్ కింద 1,50,000 ఎకరాలు ఉంది. సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టమ్ అనగా సర్వేఫరి కెనాలు అండ్ రిజర్వాయర్ సిస్టమ్గా 97,000 ఎకరాలు ఉంది. కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద 66,000 ఎకరాలు ఉంది. మొత్తం పెన్నార్ డెల్టాలో 2,47,000 ఎకరాలు, కనుపూర్ కెనాల్లో 66,000 ఎకరాలు, సోమశిల సిస్టమ్ కింద నార్త్ ఫీడర్ కింద 72,000 ఎకరాలు, సౌత్ ఫీడర్ కింద 42,000 ఎకరాలు, కావలి కెనాల్ కింద 1,24,000 ఎకరాలు, మొత్తం 5,51,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సోమశిల ప్రాజెక్టులో ఈరోజు పుష్కలంగా వాటర్ లభ్యమవుతున్నాయి. ఈరోజు సుమారుగా 72 టీఎంసీలు వాటర్ ఉంది. 5,51,000 ఎకరాలు సాగు చేయడానికి 55.1 టీఎంసీ వాటర్ను అలొకేట్ చేసేసి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఐఏబీలో రిజల్యూషన్ పాస్ చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యాజ్ ఆన్ టుడే ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ అనగా పెన్నార్ డెల్టా సిస్టంలోని సుమారు కనిగిరి మెయిన్ కెనాల్ అయితేనేమి, కనిగిరి రిజర్వాయర్ అయితేనేమి, కనిగిరి రిజర్వాయర్ కింద పైడేరు ఛానల్ అయితేనేమి, ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, వెవ్వేరు ఛానల్, దీంతో పాటు సర్వేపల్లి కెనాల్ సిస్టమ్ కింద ఉన్నటువంటి కృష్ణపట్నం కెనాలు, వళ్ళూరు కెనాలు, సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టము, తర్వాత కనుపూర్ కెనాల్ సిస్టము, ఇవన్నీ కొంచెము మెయింటెనెన్స్ లేక టైలెండ్కి నీళ్ళు తీసుకొని పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ రెజల్యూషన్ అంటే టెంపరీ రెస్టరేషన్ కోసము ఈ ప్రస్తుత ప్రభుత్వం మా గౌరవ మంత్రివర్యులు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆదేశాల మేరకు 446 వర్క్స్ ఈ నెల్లూరు జిల్లాలో శాంక్షన్ చేయడింది. 28.44 crores విలువతో 446 వర్క్స్ శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్క్స్ చేయించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వర్క్స్ చేసేటప్పుడు డ్రోన్ కెమెరా సిస్టమ్ ద్వారా బిఫోర్ ఎగ్జిక్యూషను, డ్యూరింగ్ ఎగ్జిక్యూషను, ఆఫ్టర్ ఎగ్జిక్యూషను మొత్తం ఫోటోగ్రఫీ చేసి వర్క్స్ సిస్టమేటిక్గా క్వాలిటీ కంట్రోల్ అధికారుల ద్వారా పర్యవేక్షణలో వర్క్లు సకాలంలో కంప్లీట్ చేసి నాణ్యతతో చేయాలని అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు రబీ సీజన్ ప్రారంభమై ఈ రబీ సీజన్లో ఈ నీటి విడుదల అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు మీరు వర్కులు చేయడం సాధ్యమవుతుందా? ఈ పరిస్థితులు ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు మీరు వర్క్ చేయగలిగారు? మేము వాటర్ రిలీజ్ చేసింది ఈ నారుమళ్ళ కోసము అక్టోబర్ 30వ తేదీ రిలీజ్ చేశాము. అక్టోబర్ 30 కంటే ముందే కొన్ని టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయినంటే L1 కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత L1 ఫైనలైజ్ ఇమ్మీడియట్ కాంట్రాక్టులతో మన వీళ్ళు చర్చించి ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న చిన్న వర్క్లు కాబట్టి మెయిన్ వర్క్స్ వీడ్ రిమూవల్, డీసిల్టేషను, బ్యాంక్స్ స్ట్రెంథనింగ్, షటర్స్ రిపేర్లకు సంబంధించింది. ఈ వర్క్లు టెండర్లు ఫైనలైజ్ అయిన తర్వాత వితిన్ 1 month అగ్రిమెంట్ పీరియడ్ జరిగింది. 1 month కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న వర్క్లు కాబట్టి నీళ్లు వదలక ముందే మేము చేశాము. కొన్ని నీళ్లు వదిలిన తర్వాత చేయని వర్క్లు మాత్రము ఈ వర్క్స్ అంటే వాటర్ రెగ్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేపిస్తాం. ఇప్పుడు కాలువలు ఎన్ని కిలోమీటర్లు చేయాల్సి ఉంటుంది, వాటికి సంబంధించి ఇప్పుడు బిల్లులు ఎంత పర్సెంటేజ్ వర్క్ అయింది, ఇంకా చేయాల్సింది అంటే రబీ సీజన్ పూర్తయిన తర్వాత ఎంత పని ఉంటుంది పెండింగ్ చేయాల్సింది? 446 వర్క్స్లో
అప్ టు నౌ 312 వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 80% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. బ్యాలెన్స్ వర్క్స్ కెనాల్లో పారుదల ఉంది కాబట్టి ఆ కెనాల్లో ఉండే వాటర్ బంద్ అయిన తర్వాత మిగతా కంప్లీట్ చేయాలి. ఇరిగేషన్ పరిస్థితుల్లో కాలువల పరిస్థితి అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక చర్యలు అనేవి తీసుకున్నారు. వీటికి సంబంధించి నిధులు కూడా కేటాయించి ఇప్పుడు కొంత వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని సాధ్యం కాని పనులను ఈ రబీ సీజన్ పూర్తయిన తర్వాత చేస్తామని చెప్పి కూడా ఇరిగేషన్ ఎస్సీ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.